ఈ నెల 27న గిద్దలూరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగ సభ నేపథ్యంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సభ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హెలికాప్టర్ ల్యాండింగ్ స్థలం, సభా ప్రాంగణం, ప్రధాన వేదిక, ప్రజలు కూర్చునే ప్రాంతం, వాహనాల పార్కింగ్, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించి అవసరమైన సూచనలు చేశారని చెప్పారు. సభకు సుమారు 30,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనికి అనుగుణంగా విశాలమైన ఏర్పాట్లు చేయడంతో పాటు తాగునీరు, వైద్య శిబిరాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు హాజరవుతారు. ఇక నియంత్రణకు సహకరించి అధికారులు సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 27వ తారీఖు శనివారం అనగా రేపు గిద్దలూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా కృష్ణశెట్టిపల్లి గ్రామ పంచాయతీకి రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి 12:30 గంటలకి ఇక్కడ కేఎస్పల్లిలో రావడం, ఆయన వచ్చిన తర్వాత సంజీవిని అనేటువంటి ప్రోగ్రాం ద్వారా పిహెచ్సిలో కొత్తగా లాంచ్ చేయబోయేటువంటి ఆరోగ్యపరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి క్యాడర్ మనకి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. పబ్లిక్ మీటింగ్ తర్వాత క్యాడర్ మీటింగ్ ఉంటుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు మీరే చూస్తున్నారు, దాదాపు కంప్లీట్ కావచ్చు. ఏర్పాట్లు మొత్తము ఈరోజు సాయంత్రానికల్లా కంప్లీట్ కావడం జరుగుతుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల నుంచి, అలాగే గిద్దలూరు నగర పంచాయతీ నుంచి ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ కోరుతూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.